ట్రైగ్లిజరైడ్ అనేది ప్రధానంగా కొవ్వు నుంచి వచ్చినా కూడా దాంట్లో కొంచెం కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే సారం కూడా ఉంటుంది. అంటే కార్బోహైడ్రేట్ బాగా ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో మనకి ట్రైగ్లిజరైడ్ కొంచెం ఎక్కువగా బ్లడ్ శాంపిల్లో కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఇంకొక వైపు నుంచి ఆలోచించాలి. మన ఏషియన్స్ అంటే మనకి జనరల్గా జెనెటికల్గా మనకి ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట జెనెటికల్లీ. అండ్ హెచ్డిఎల్ అనేది మంచి కొవ్వు, అది మనకి ఎక్కువ ఉండాలి. ఈ రిపోర్ట్ ఇది తక్కువగా కనిపిస్తుంటుంది. సో జెనెటికల్గా మనకి ఇండియన్స్కి ఇది సర్వసాధారణంగా కనిపించేదన్నమాట. సో మనం ట్రైగ్లిజరైడ్స్ తక్కువ చేయాలి అని అంటే జనరల్గా 140-150కి తక్కువగా ఉన్నట్టయితే మనము దీన్ని హైపర్ ట్రైగ్లిజరైడీమియా అంటాం. అంటే ట్రైగ్లిజరైడ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయని అంటాం. సో ఇవి తగ్గించాలి అని అంటే మనం తీసుకునే కొవ్వు పదార్థం ఏ విధంగా ఉంది అంటే సాచురేటెడా అన్సాచురేటెడా, అంటే యానిమల్స్ నుంచి వచ్చేదా లేకపోతే ప్లాంట్స్ నుంచి వచ్చేదా అనేది దీని బ్యాలెన్స్ అవసరం. దీంతో పాటు ఎంత మనం ఫ్యాట్ తీసుకుంటున్నాం అనేది చూసుకుంటూ దీంతో పాటు కార్బోహైడ్రేట్ మనం తీసుకునేది సమపాళ్లల్లో ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ పెరిగినప్పుడు మనకి రక్తంలో కొవ్వు కూడింది అన్నట్టు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఇది ఎక్కువ ఉండడం వల్ల లివర్లో కూడా ఫ్యాట్ పెరిగిపోవటం వలన లివర్ ప్రాబ్లమ్స్ కూడా మనకి సర్వసాధారణంగా కనిపిస్తుంది. సో మనం ఫ్యాట్ తీసుకునేది సమపాళ్లల్లో అంటే బ్యాలెన్స్డ్ ఫామ్లో తీసుకున్నట్టయితే హెల్త్కి మంచిది. మనం తీసుకునే ఆహారంలో న్యాచురల్గా మనకి కనిపించకుండా ఉండే ఫ్యాట్ చాలా మంచిది. అంటే మనకి ధాన్యంలో మనకి రైస్ కావచ్చు, లేకపోతే గోధుమలు కావచ్చు, పప్పులు కావచ్చు, ధాన్యం ఏదైనా తీసుకున్నప్పుడు దాంట్లో కూడా కొంచెం ఫ్యాట్ సర్వసాధారణంగా ఉంటుంది. సో మనం తీసుకునే కుకింగ్ ఆయిల్స్ని కొంచెం తగ్గించుకొని ధాన్యాలు, పప్పులు సమపాళ్లల్లో తీసుకున్నప్పుడు, నట్స్ అనేది సమపాళ్లల్లో తీసుకునేటప్పుడు మనకి మంచి కొవ్వు పదార్థం అనేది వస్తుంది. దీంట్లో నుంచి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా ఎక్కువగా లభ్యమవుతాయి. సో మనం ప్లాన్ చేసే ఫ్యాట్స్ ఈ సాచురేట్ ఫ్యాటీ యాసిడ్, పాలీ అన్సాచురేట్ ఫ్యాటీ యాసిడ్ అండ్ మోనో అన్సాచురేట్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి సమపాళ్లల్లో ఉంటే మనకి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ మీట్ అవుతుంది అండ్ మనకి పాజిటివ్ బెనిఫిట్ కనిపిస్తుంది.